నమస్తే. ఈ వీడియోలో మనం ఇంటరాక్టివ్ కంటెంట్ గురించి తెలుసుకుందాం. ప్రత్యేకంగా బోధన అభ్యసన ప్రక్రియలో ఇంటరాక్టివ్ కంటెంట్ యొక్క ప్రాముఖ్యత, ఇంటరాక్టివ్ కంటెంట్ అంటే ఏమిటి, ఎందుకు అవసరం, మనం ఇది ఎలా తయారు చేసుకోవచ్చు అనే విషయాలపై ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటరాక్టివ్ కంటెంట్ అనగానే ఓ టీచర్గా లేదా ఓ ఎడ్యుకేటర్గా, ఓ ఇన్స్ట్రక్షనల్ డిజైనర్గా మీకేం గుర్తుకొస్తుంది? వెంటనే ఏవి ఆలోచనలు తడతాయి? ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ సమాధానాలు ఇవ్వచ్చు. వాటిని వర్డ్ క్లౌడ్ రూపంలో మీరు కూడా చూడవచ్చు. ఇంటరాక్టివ్ కంటెంట్ అంటే ఏమిటి అనే నిర్వచనాన్ని మనం చూసినట్టయితే, ఒక నిఘంటువులో, ఒక డిక్షనరీ ప్రకారంగా అయితే ఎవరైతే కంప్యూటర్ వాడుకదారులు ఉంటారో వాళ్ళు కంప్యూటర్లతో సమాచార మార్పిడి చేసే విధానము మరియు దాని స్థాయి అని చెప్పబడింది. అంటే ఆ వాడుకదారులు కేవలం ప్యాసివ్గా చూడటం లేదా చదవటం లేదా వినడం కంటే యాక్టివ్గా పాల్గొనే దాన్నే ఇంటరాక్టివ్ కంటెంట్ అనొచ్చు అని చెప్పబడింది. కాబట్టి ఇంటరాక్టివ్ కంటెంట్ అనేది విద్యార్థులు లేదా వాడుకదారులు ఆ కంటెంట్తో తాము నేరుగా చర్చించి స్పందించే విధంగా రూపొందించబడిన కంటెంట్ అని భావించవచ్చు కదా. ఇంటరాక్టివ్ కంటెంట్ గురించి మాట్లాడితే అసలు ఈ లెర్నింగ్ రంగంలో ఉన్న ఎవరైనా సరే 3 ప్రధానమైన ఇంటరాక్షన్స్ గురించి చెబుతుంటారు. ఈ మూడింటిని ఎంజీ మోర్ ప్రతిపాదించారు. విద్యార్థులు కంటెంట్తో ఇంటరాక్ట్ అవుతారు, అలాగే తోటి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు, లేదా బోధకులతో ఇంటరాక్ట్ అవుతారు, అంటే టీచర్లతో లేదా ఉపాధ్యాయులతో. మామూలుగా మన సింక్రోనస్ సెషన్స్లో, అంటే ఫేస్ టు ఫేస్ ట్రెడిషనల్ తరగతుల్లో చాలాసార్లు ఉపాధ్యాయులు లేదా బోధకులు విద్యార్థులు మాట్లాడటానికి లేదా వాళ్ళు నేరుగా ఆ పాఠ్యాంశంలో పాల్గొనడానికి అవకాశం చాలా తక్కువగా కల్పిస్తూ ఉంటాం కదా. మనమే మాట్లాడుతూ ఉంటాం, మనమే వారికి ఆ పాఠాన్ని చెబుతూ ఉంటాం. ముఖ్యంగా ఆన్లైన్ తరగతులు, అంటే అటు హైబ్రిడ్ కానీ పూర్తిగా ఆన్లైన్ తరగతుల్లో కానీ ఈ పరిస్థితి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన బోధనా విధానం వాళ్ళ అభ్యాసంపై లేదా అభ్యసనపై కూడా పెద్దగా ప్రభావం చూపించదు అని చెప్పొచ్చు. సమర్థవంతమైన అభ్యాసానికి, జ్ఞాపక శక్తికి ఇంటరాక్షన్ చాలా అవసరం అనేది మనందరికీ తెలుసు. అందుకే పూర్తి ఆన్లైన్ తరగతుల కోసం కోర్సు మెటీరియల్ తయారు చేసేటప్పుడు లేదా హైబ్రిడ్ కోర్సులకి కోర్సు మెటీరియల్ తయారు చేసేటప్పుడు ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏమిటవి? లర్నర్ ఇంటరాక్షన్, అంటే విద్యార్థి మధ్య ఇంటరాక్షన్, అంటే విద్యార్థి తోటి విద్యార్థులతో ఇంటరాక్షన్, అలాగే విద్యార్థి బోధకుల ఇంటరాక్షన్, లర్నర్ ఇన్స్ట్రక్టర్ ఇంటరాక్షన్, విద్యార్థి కంటెంట్ ఇంటరాక్షన్, అంటే లర్నర్ కంటెంట్ ఇంటరాక్షన్, మనం తయారు చేసిన బోధనా సామాగ్రితో ఇంటరాక్షన్ అన్నమాట. విద్యార్థి ఇంటరాక్షన్ అంటే తోటి విద్యార్థులతో ఇంటరాక్షన్ ఎక్కువగా మనకి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కల్పించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం హైబ్రిడ్ క్లాస్ రూమ్ రన్ చేస్తున్నట్టయితే అక్కడ మనం డిస్కషన్ ఫోరమ్స్ లేదా పియర్ ఇవాల్యుయేషన్ యాక్టివిటీస్ పెట్టచ్చు. రకరకాల గేమ్స్ వాళ్ళు పాల్గొంటూ నేర్చుకునేలాగా మనం అవకాశాలు కల్పించవచ్చు. అలాగే వాళ్ళకి అందించే కోర్సు మెటీరియల్లో సంబంధిత వెబ్సైట్లు, ఇన్స్టిట్యూషనల్ లింక్స్ లేదా ఎక్స్పర్ట్స్ పేపర్స్ వంటి వాటిని మనం అందించినప్పుడు వాటితో విద్యార్థులు సంప్రదించడానికి, నేర్చుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. ఇక విద్యార్థి బోధకుల ఇంటరాక్షన్ అనేది చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి డిస్కషన్ ఫోరంలో లేదా వర్చువల్ బులెటిన్ బోర్డ్స్లో, ఎల్ఎంఎస్ సిస్టమ్స్లో అయితే అనౌన్స్మెంట్ ఫోరంలో వాడి విద్యార్థులతో కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే మొత్తం తరగతికి ఒక గ్రూప్ లాగా మనం వాళ్ళతోటి సంభాషించవచ్చు, లేదా వ్యక్తిగతంగా కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు, ఆ ఇంటరాక్షన్ ఉండొచ్చు. ఇక విద్యార్థి ఆ బోధనా సామాగ్రి అంటే కంటెంట్ ఇంటరాక్షన్ అనేది వాళ్ళు ఆ బోధనా సామాగ్రితో, కంటెంట్తో ఎంత స్థాయిలో ఇంటరాక్ట్ అవుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది మల్టీమీడియా యాక్టివిటీస్ అవ్వచ్చు, అసైన్మెంట్స్ అవ్వచ్చు, సెల్ఫ్ అసెస్మెంట్ వంటివి కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ కంటెంట్ ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే మనకి
రకరకాల ఆథరింగ్ టూల్స్ మరి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనం ఈ వీడియోలో లెర్నర్ కంటెంట్ ఇంటరాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ఇంటరాక్టివ్ కంటెంట్ ఎలా తయారు చేయాలి, అవి తయారు చేయడానికి కావలసిన సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని గురించి కూడా మనం చర్చించుకోవాలి. సాధారణంగా మనకి అందుబాటులో ఉన్న ఇంటరాక్టివ్ కంటెంట్ తయారు చేసే విధి విధానాలను చూస్తే ప్రస్తుతం మనకి మొబైల్స్లో కూడా చాలా మటుకు అందుబాటులోకి వచ్చేసాయి. అయితే వీటిలో ఇన్ని రకాల్లో మనం ఎలా ఎంచుకోవాలి, ఏ విధమైన టూల్ అయితే మనకి సరిపోతుంది, అలాగే మనకి ఉన్న వాతావరణం అంటే అటు బోధకులు విద్యార్థులు ఉన్న వాతావరణం ఎటువంటి టెక్నాలజీని వాళ్ళు వినియోగించడానికి సుముఖంగా ఉన్నారు, ఎంతవరకు ఆ టెక్నాలజీ వాళ్ళకి చేరుతుంది, కనెక్టివిటీ ఎలా ఉంది, ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఆ బ్యాండ్ విడ్త్ ఎంత ఉంది, ఇలాంటి వాటి అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ఇంటరాక్టివ్ కంటెంట్ తయారు చేసే ఆ టూల్ని ఎంచుకోవలసి ఉంటుంది. అయితే అలా టూల్స్ ఎంచుకోవాలి అంటే అసలు మార్కెట్లో ఎన్ని రకాల ఈ ఆథరింగ్ టూల్స్ ఉన్నాయి. ఆథరింగ్ టూల్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ కంటెంట్ని తయారు చేసే ఇంటరాక్టివ్ బోధనా సామాగ్రిని తయారు చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు, ఉపకరణం అని చెప్పచ్చు. ఆ సాఫ్ట్వేర్ వాడి మనం ఇంటరాక్టివ్ కంటెంట్ తయారు చేయొచ్చు. అయితే ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అసలు మార్కెట్లో వీటి పేర్లు ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ ఉచితంగా లభిస్తున్నాయా లేదా పూర్తిగా కమర్షియలా మనం కొనుక్కోవాలా అన్న విషయానికి వస్తే చాలా రకాల ఆథరింగ్ టూల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని ప్రీమియం అంటే పూర్తిగా మనం కొంత నగదు చెల్లించి కొనుక్కోవాల్సి వస్తాయి. కొన్ని ఫ్రీమియం అంటే కొన్ని రకాలు మనకి కొంతవరకు ఫ్రీగా ఇచ్చి మరికొంత సమాచారం కావాలి, మరికొంత వినియోగించుకోవాలి అంటే కొంత పే చేయాల్సి రావచ్చు, లేదా పూర్తిగా ఉచితంగా ఉండే ఓపెన్ సోర్స్ కావచ్చు. అలా ఓపెన్ సోర్స్ ఆథరింగ్ టూల్ ఒకటి మనం చర్చించబోతున్నాం, అదే H5P అనే టూల్ ఉపయోగించి ఇంటరాక్టివ్ కంటెంట్ తయారు చేయడం గురించి మనం చర్చిస్తాం. H5P ఉచితంగా లభ్యమవుతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది దీన్ని ఆదరిస్తున్నారు కూడా, అటు విద్యార్థులు ఇటు బోధకులు కూడా. విద్యార్థుల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళకి మరింతగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. అలాగే బోధకులకి విద్యార్థుల యాక్టివిటీలను ట్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ఇంటరాక్టివ్ కంటెంట్ తయారు చేసేటప్పుడు నాకు ఎప్పుడూ కూడా గుర్తొచ్చేది ఒకటి ఏమిటంటే విద్యార్థులకి మనం బోధకులుగా వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి, అంటే మనం నేరుగా వాళ్ళకి బోధించకపోయినా వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి, అంటే కంటెంట్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ కల్పించగలుగుతాం ఇంటరాక్టివ్ కంటెంట్ తయారు చేయడం వల్ల. అంటే ఆ కంటెంట్ ఎలా స్పందిస్తుంది అనేది ఒక టీచర్గా మనం తయారు చేస్తాం కదా. సో ఇప్పుడు ఇన్ని రకాల కమర్షియల్ టూల్స్ ఉన్నాయి, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి. వాటిల్లో మనం H5P ఎంచుకుంటున్నాము. అయితే ఎందుకు H5Pనే వాడుతున్నాము అంటే అది ఓపెన్ సోర్స్ మరియు ఫ్రీ టూల్ కాబట్టి. కమర్షియల్ టూల్స్ విషయానికి వస్తే టెక్స్మిత్, క్యామెటేషియా, అడోబీ క్యాప్టివేట్ ఇలా చాలా ఉన్నాయి. సరే, ఒక ముఖ్యమైన విషయంతో నేను ఈ వీడియో ముగిస్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన నాకు చాలా ఇష్టమైన కొటేషన్ ఏంటి అంటే, కల్పన జ్ఞానానికి మించి ఉంటుంది అంటే మనం సృజనాత్మకంగా ఆలోచించి మంచి టూల్స్ సహాయంతో మన కంటెంట్ని అద్భుతమైన ఇంటరాక్టివ్ మీడియాగా రూపొందించగలగాలి, ఒక బోధకుడిగా, ఒక బోధకురాలిగా. అవునా కదా? దీంతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం. H5Pతో ఇంటరాక్టివ్ కంటెంట్ ఎలా తయారు చేయాలో కూడా మనం తర్వాతి అంశాల్లో నేర్చుకుందాం.